స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మల్కాజ్గిరి రాజకీయాలు ప్రస్తుతం బగ్గుమంటున్నాయి. గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. కాంగ్రెస్ లీడర్ వర్సెస్ బీఆర్ఎస్ లీడర్స్ అవుతున్నాయి. గల్లీలో కొట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గల్లలు పట్టుకొని మరి కూడా కొట్లాడుతున్నారు. మైనంపల్లి వర్సెస్ మర్రి రాజశేఖర్ రెడ్డి అయితే ప్రస్తుతం మల్కాజ్గిరి అంతా కూడా హీటెడ్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక చెక్కుల పంపిణీ వల్ల, బోనాల సందర్భంగా వల్ల ఒక కుర్చీ కోసం గొడవ జరిగింది. ఇరు వర్గాలు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించి దుర్భాషలాడారు. మనతో పాటు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మల్కాజ్గిరి ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్ ఉన్నారు. ఏంటి ఒక చెక్ పంపిణీ కోసం ఇంత రచ్చ జరగను, ఒక చైర్ కోసము చేతులు కాలు విడగొట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు? నమస్కారం మేడం. అసలు ఆ చైర్ గురించి ఏం కొట్లాట కాదు మేడం. బీఆర్ఎస్ నాయకులే స్కెచ్ చేసుకొని ఇవన్నీ చేయడం జరిగింది. చైర్ గురించి ఏం కానే కాదు. ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారు ఉన్నారు, అక్కడ కార్పొరేటర్ ఎవరు, బీఆర్ఎస్. వాళ్ళు పోయి అక్కడ చూసుకోవాలి. వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ప్లాన్గా చేసి వాణినగర్ నుంచి అల్వలం. అసలు ఇక్కడ మీరు వాణినగర్ ఈవోకి ఫోన్ చేయండి. 14 నుంచి 17 తారీఖు అందులో చండీ హోమాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. మేమందరం కూడా, మేము ఎక్కువ సంఖ్యలో కూడా పోలేం. మేము 40 మందే పోయినాం, 40 నుంచి 50 మంది పోయినాం. బీఆర్ఎస్ వాళ్ళు ఇంచుమించు 200 మంది ఉంటారు. వాళ్ళు ప్లాన్గా చేసుకొని ఇవన్నీ చేయడం జరిగింది తప్ప ఇంట్లో ఏం మా పార్టీ తరఫు నుంచి ఏం ఇది కాలేదు మేడం. ఈ సాయన వ్యక్తి ఎవరు? అతని వల్లనే గొడవలంతా జరుగుతున్నాయి ఇరు పార్టీల వల్ల అని అంటున్నారు. ఏం చెప్తారు? సాయన్ అంటే యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మేడం, మల్కాజ్గిరి పార్లమెంట్కి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. మేము కూడా వేదిక పైన ఎన్నుకున్నాం. అది సద్దుమనుతుండే, ఒక 2 నిమిషాల సద్దుమనే టైంలోనే బీఆర్ఎస్ వాళ్ళే ఇక్కడ కొట్లాట చేయడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు అక్కడ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీని తిట్టడం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిట్టడం, మైనంపల్లి హనుమంతరావు తిట్టడం వల్లనే కార్యకర్తలంతా లేచి తోపులాట జరిగింది మేడం. అక్కడ జరిగింది. ప్రోటోకాల్ లేదు, ఏ విధంగా కూడా చైర్లు కొంత వరకే ఉన్నాయి స్టేజ్ పైన. ప్రోటోకాల్ లేని వాళ్ళని కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టాలనుకున్నారు, అందుకే గొడవ జరిగింది. అదే కాకుండా మహిళల పట్ల దుర్భాషలు ఆడారు అంటూ కూడా చెప్తున్నారు మేడం. అక్కడ చిన్న హాల్ మేడం, అది చాలా సంఖ్యలో జనాలు వచ్చారు. ఫోటోకాల్ ఎవరు, అక్కడ కార్పొరేటర్ ఆమెనే కదా మేడం. ఆమె చూసుకోవాలి కదా ముందే వెళ్ళి, బీఆర్ఎస్ కార్పొరేటరే కదా మేడం. ఆమె ముందు వచ్చి చూసుకోవాలి. ఎప్పుడు మా విప్ పీలైన వచ్చిన తర్వాతనే వాళ్ళు రావడం జరిగింది. అప్పట్లో అంతా జనాలందరూ ముందుకు రావడం, చైర్లు లేకపోవడం వల్లనే ఇదంతా జరిగింది మేడం. జరిగి అక్కడ చెప్తున్నాం కదా మేడం, ప్రీ ప్లాన్డ్ మేడం. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రీ ప్లాన్డ్గా వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది. మా ఇన్ఛార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ. ఆయన స్టేజ్ వెనుకనే ఉండే, ఇట్లా చిన్నగా నొల్లిగానే అక్కడ పోగానే మా లక్ష్మీకాంత్ రెడ్డి గారిని కొట్టడం జరిగింది. కొట్టారు, ఆయనవి కూడా బట్టలు చింపేశారు. నెక్కి కూడా ఆయనకి ఇంజురీ అయ్యడం జరిగింది. జరగడం వల్ల కార్యకర్తలంతా ఒకరినొకరు తోచుకున్న తర్వాత కొట్లాట చిన్నగా పెద్దగా అయిపోయింది. అక్కడ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం లేదు మేడం, వాళ్ళే చేసిరు. వాళ్ళు బీసీ దాని మీద తీసుకొచ్చి ఇదంతా రాజకీయం చేయడానికి చేస్తారు తప్ప ఏం లేదు దీంట్లో. మహిళలు కూడా కేసులు పెట్టారు. ఒక దళిత మహిళ కూడా కేసు పెట్టింది. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కేసులు ఎవరి మీద కేసులమ్మా? జరిగిన సంఘటన మా మీద కూడా కేసులు అయినాయి. మా ఇన్ఛార్జ్ మీద అయ్యింది, సాయి మీద అయ్యింది. దాని మీద కేసులు 2 వర్గాల మీద పెట్టడం జరిగింది. అంతా సీసీ ఫుటేజెస్ ఉన్నాయి. వాళ్ళు ఏం భాషలు మాట్లాడారు. ఎమ్మెల్యే గొడవ జరిగిన తర్వాత ఇట్లా చేయి విసిరి చూపిస్తుండు, కార్యకర్తల మీద ఇట్లా చూపిస్తున్నాడు. ఆ వీడియో కూడా ఉంది. మీ అంతు చూస్తా మీ కబతారు చూస్తా. ఒక శాసనసభ్యునివి, ప్రజలతో ఎన్నికైన వ్యక్తివి నువ్వు ఈ విధంగా నువ్వు ఇట్లా చేయి చూపిస్తా అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇట్లా చేయి చూపెడితే అంటే కార్యకర్తలు కాంగ్రెస్ రెచ్చగొట్టినట్టు మీరు రెచ్చగొడతలేరా? నువ్వు శాసనసభ్యును రెచ్చగొట్టడం అదేనా? కాంగ్రెస్ నేతలే రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు, మల్కాజ్గిరిలో రౌడీల లాగా ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా కార్యకర్తలు మాట్లాడుతున్న పరిస్థితి. అమ్మా నేను ఒకటి చెప్తాను, కాంగ్రెస్ పార్టీ మాది 130 ఏళ్ళ చరిత్ర పార్టీ. కొత్తగా పార్టీ సృష్టించలేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఎంతోమంది బీసీ బిడ్డలను తయారు చేసింది, ఎస్సీ బిడ్డలను తయారు చేసింది, దళితులకు, మహిళలకు, గిరిజనులకు ఎంతోమందికి న్యాయం చేసింది, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసింది. ఈడ మల్కాజ్గిరిలో కూడా గతంలో 2009 నుంచి 2010 కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. ఇక్కడ మొట్టమొదటిసారి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఎంతో అభివృద్ధి చేసిండు. దాని తర్వాత టీఆర్ఎస్ వచ్చిన హయాంలో టీఆర్ఎస్ కనకరెడ్డి గారు వచ్చినప్పుడు ఏం జరగలేదు. మళ్ళీ ఇదే హనుమంతరావు అన్న గారు బీఆర్ఎస్లో ఉన్నా కూడా
అభివృద్ధి జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత అన్న ఓడిపోయిన కూడా ఇవాళ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఎవరు ఫోన్ చేసినా కూడా స్పందిస్తున్నాడు. మల్కాజిరి సమస్యల మీద ఇవాళటు కూడా వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళి చూడండి, ఒక మంత్రి దగ్గర ఉన్న అంత ప్రజలు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారమ్మా? హనుమంతన్న ఎంతో ఒక అభివృద్ధి చేసిండు కాబట్టి వస్తుంది. మల్కాజ్గిరిలో కూడా ఎక్కడ డెవలప్మెంట్స్ అనేవి జరగట్లేదు. ఇదంతా కూడా ఒక డెవలప్మెంట్స్ పైన పెడితే బాగుంటుంది అంటూ కూడా ఇవాళ మర్రి రాజశేఖర్ రెడ్డి ఆర్టీవీకి చెప్పడం జరిగింది. అమ్మా నేను ఇప్పుడు చెప్తున్నారు కదా మేడం, మేము 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. 30 ఏళ్ళ నుంచి ఎంతోమంది నాయకులను చూసినాం మేము. మైనంపల్లి అంతా చేసినంత అన్న అభివృద్ధి ఎవ్వరు చేయరు మేడం, ఇంకా చేయలేరు కూడా. ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమం. ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన పోయి కొబ్బరికాయలు కొట్టేది కూడా మైనంపల్లి హనుమంతరావు గారు చేపించిన ఫండ్స్ ద్వారా తప్ప కానీ ఎమ్మెల్యే గారు ఒక్క ఫండ్ కూడా తీసుకొచ్చి చేపించడం లేదు. జీరో. కేవలం మెమరాండంలకే పనికొస్తాడు ఆయన. దగ్గరికి తీసుకున్న రోజు ఒక ఫోటో, మళ్ళీ అధికారుల దగ్గర పోయిన రోజు ఒకరోజు ఫోటో. ఏం చేస్తాడు? అక్కడ మున్సిపల్ ఆఫీస్లో కాడకు పోయి చెట్టు కింద కూర్చుని ఎమ్మెల్యే అంటాడు. ఏం పట్టించుకున్నాడు మేడం? ఆయన 18 నెలలు అయింది కదా, ఏం చేసిండు మల్కాజ్గిరికి? కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏదైతే కేవలం ఇప్పుడు కాలనీ వాళ్ళు మైనంపల్లి హనుమంత దగ్గరికి వస్తారు, అన్న దగ్గరికి వస్తారు. అన్న జరిగి ఇది ఉందంటే కేవలం ఒక ఫోన్ కాల్ ద్వారా పనిచేపించే నాయకుడు అని ఉంటే అది మైనంపల్లి హనుమంతరావు గారు. విత్ స్పీకర్ తోటి మాట్లాడతాడు ఏదన్నా కూడా, విత్ స్పీకర్. సార్ జడ్సీ కానీ ఎవరికైనా సార్ ఈ రోడ్డు కావాలనగానే ఆ రోడ్ శాంక్షన్ కాగానే ఈయన పోయి ఆడ కొబ్బరికాయ కొడతాడు. ఎక్కడ లేదు మేడం డెవలప్. మేము అపోజిషన్ పార్టీలు ఉన్నాం అప్పుడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారే. మరి ఆ రోజు మేము ఏ రోజైనా ఒక్కరోజు కూడా మల్కాజ్గిరిలో ధర్నా చేసినామా మేడం? ఎందుకంటే ఏది కావాల్సా ఏది ఉన్నా కూడా అభివృద్ధి చేసి పెట్టండి. ఈరోజు మౌలాలి కమాన్ తీసుకోండి, ఆనంద్బాగ్ ఆర్యూబీ తీసుకోండి, ఉత్తమ్ నగర్ ఆర్యూబీ తీసుకోండి, రోడ్స్ కానీ ఏదైనా కానీ కూడా ఇన్ని రోజులు మేము 30 years నుంచి చూసినాం కదా, కేవలం మైనంపల్లి హనుమంత చేసినంత అభివృద్ధి ఇంకెవరు చేయలేరు. ఇవాళ నేనేమంటున్నాంటమ్మా, మల్కాజ్గిరిలో అభివృద్ధి జరిగింది ఆల్రెడీ. ప్రధానమైన సమస్యలు మైనంపల్లి హనుమంతన్న గారు తీర్చేశారు. కేవలం 18 నెలల్లో నేను ఇన్ని కోట్లు తీసుకొచ్చిన నియోజకవర్గానికి, ఆర్బీ బ్రిడ్జులు నేనే తెచ్చిన, ఇక్కడ ఇవి తీసుకొచ్చిన, నేను అభివృద్ధి అంతా నేనే చేస్తున్నా అని చెప్పేసి బిల్డప్లు తప్ప కేవలం మెమొరండంలు ఇచ్చి 10 మందిని కార్యకర్తలను తీసుకొని ఫోటోలు దిగి సోషల్ మీడియా వాడుకుంటున్నాయన. నేనేమంటున్నామ్మా, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నీ నిధులతో వచ్చేది నువ్వు ఎంత అభివృద్ధి చేసినావు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. నువ్వు కేవలం ఆర్బీ బ్రిడ్జ్లు సెంట్రల్ ఫండ్స్ వస్తే అవి నేనే తెచ్చినా అని అంటాడు. ఆర్బీ బ్రిడ్జ్లై కోర్టు బిల్డింగ్ కడితే నేనే ఇచ్చినాడు, కోర్టు బిల్డింగ్ కూడా నేనే తీసుకొచ్చిన అంటాడు. నీకేం సంబంధము? ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కేంద్రంలో బీజేపీ ఉన్నది, సెంట్రల్ ఫండ్స్ కూడా నేను తీసుకొచ్చిన అంటాడు. ఈయన ఇదే విధంగా వదిలేస్తే ఈయన ఏమంటాడు తెలుసా అమ్మ? చెర్లపల్లి రైల్వే స్టేషన్ తెచ్చింది కూడా నేనే అంటాడు. మీకు ఒకటి తెలుసా? ఈయన కొత్త మల్కాజ్గిరికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తారంట. మల్కాజ్గిరిలో ఎయిర్పోర్ట్ కడతా అంటుండు. మరి ఇట్లాంటి ప్రలోభాలు సోషల్ మీడియా వాడుకొని ప్రజలను మబ్బబెడుతుండి. ఈయన గతంలో ఎంతో అభివృద్ధి జరిగిందమ్మా. 2009 నుంచి జరిగింది. ఇప్పటిదాకా చాలా ప్రధానమైన సమస్యలు మల్కాజ్గిరిలో అయినాయి. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. దాని మీద కూడా హనుమంతన ఎప్పుడో మైనంపల్లి హనుమంతన గారు ఎప్పుడో మెమొరాండం ఇచ్చినాడు అధికారులకి, రైల్వే అధికారులకి ఎప్పుడో ఇచ్చినాడు. HMDప్లస్ వాటర్ బాక్స్ల అధికారులకు మెమొరాండం ఇచ్చిండు. ఈయన ఫోటోలకు కాదు, ఎవరితో మాట్లాడారు అధికారులతో మాట్లాడి ముందే జరిగినాయి. ఇప్పుడు ఈయన ఫోటోలు ఇచ్చిన మెమొరాండాలు ఇస్తే ఏం పనులు అవుతాయి అమ్మా? నువ్వు ఏం అభివృద్ధి చేసినావు? నీకు వచ్చే నిధులతో ఏం అభివృద్ధి చేసినావు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమ్మా, రిలీజ్ చేయి. నువ్వు మీ కార్యకర్తల మైలేజ్, జస్ట్ రాజకీయ మైలేజ్ గురించి కులాల మధ్య మతాల మధ్య ఈ చిన్న గొడవతోని విమర్శించి మల్కాజ్గిరి అంతా భయప్రాంతరం అవుతుంది, ప్రజలందరూ భయప్రాంతరం అవుతారు. ఇవన్నీ రెచ్చగొట్టకండి. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మీరు రెచ్చగొడితే మేము రెచ్చగొట్టండి. దయచేసి దీనికి ఇప్పటికి ఫుల్ స్టాప్ పెట్టండి. సోషల్ మీడియా వాడుకొని మీరు ఎవరు పడతారు ఇంటర్వ్యూలు తీసుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. మా దగ్గర కూడా మహిళలు ఉన్నారు, మా దగ్గర కూడా అందరూ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అందరూ కూడా మాట్లాడియొచ్చు. దయచేసి దీన్ని ఫుల్ స్టాప్ చేయండి. ఎందుకంటే హనుమంతన లాంటి నాయకుడు ఏదైనా సరే అమ్మ, పగోడైనా సరే ఆయనకి ఏ ఆపద కాంగ్రెస్ నేతలు దీనికి ఫుల్ స్టాప్ పెడుతున్నారా? ఫుల్ స్టాప్ అనేది నేను ఏమంటున్నా, మేము ఫుల్ స్టాప్ పెట్టడానికి రెడీ ఉన్నాం. కానీ మీరు రెచ్చగొడితే మళ్ళీ మేము రెచ్చగొట్టాల్సి వస్తుంది. మీరు సోషల్ మీడియా వాడుకొని మీరు రెచ్చగొట్టకండి. ఇంకా మేము కూడా మీరు రెచ్చగొడితే మేము కూడా ఇవ్వాల్సి వస్తుంది, కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. నేను ఏమంటున్నంటే ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టమంటున్నంటే, మీరు ఇప్పుడు అమ్మ ఆల్రెడీ సంఘటన జరిగింది, దానికి వివరణ ఇచ్చినాం. మేము ఇప్పుడు ఇవాళ ఎందుకు ఇచ్చినాం? మీరు అందరు ఇచ్చినాక ఎందుకు వివరణ ఇచ్చినాం?
మేము మీ మీడియాలోకి అందరికి ఎందుకు వివరణ ఇచ్చినాం, జరిగింది ఏంది, జరగబోతుంది అయ్యింది ఏందని వివరణ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత సోషల్ రెచ్చగొడితే, ఇప్పుడు మీరు రెచ్చగొడితే ఎవరైనా రియాక్ట్ కారమ్మా? చెప్పండి, మీరు కూడా రియాక్ట్ కారా? ఎవరికి ఆపద వస్తే పార్టీ కార్యకర్తలు, మా పార్టీకి ఏదైనా అయితే మేము కూడా నిలబడాల్సి వస్తుంది ఓ స్టాండ్ మీద. మేము కూడా మా పార్టీ కార్యకర్తలకు ఏమైనా కూడా మేము నిలబడాల్సి వస్తుంది. ఓ నాయకుడికి ఏమైనా జరిగిందని కూడా మేము కూడా నిలబడాల్సి వస్తుంది. నేనేమంటున్నాను, ఇంకా దీంతో ఫుల్ స్టాప్ చేయండి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్కి ఏం సంబంధము? అక్కడి నుంచి అతని నియోజకవర్గం కానే కాదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భయప్రాంతులకు గురి చేయడము, దాదాపు ఒక 20 నుంచి 30 కార్లు వేసుకొచ్చి రోడ్ అంతా బ్లాక్ చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఒక సిఐ కానీ ఎస్ఐకి కూడా అగౌరవపరిచేలాగా మాట్లాడుతూ మొత్తం ఒక రక్కస్ క్రియేట్ చేశాడు లా అండ్ ఆర్డర్కి సంబంధించి అంటూ. మేడం, మైనంపల్లి రోహిత్ గారు ఒకటే కార్లు వచ్చారు, అది కూడా మెయిన్ రోడ్ మీద కాదు, పార్కింగ్ ప్లేస్లో పెట్టి అక్కడ జాగలేదని కారు మీద కూర్చున్నాడు. సిఏ గారు అన్నారు, సిఏ గారిని పిలిచి ఇదంతా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఎవరైనా దీనికి చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పారు. ఫోన్ ఎవరు చేశారండి? మల్కాజిగిరి రాణికి, మైనంపల్లి హనుమంతరావు గారికి. ఎవరైతే రాధాకృష్ణ యాదవ్ గారు పెద్ద మనిషిలో ఆయన ఒక్క చిన్నలా అన్నకి ఇట్లా జరిగింది, మేము ఇట్లా జరిగిపోయిందన్న తెలియకుంటానంటే మైనంపల్లి హనుమంతరావు గారు వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడ వచ్చి మాట్లాడుతుండే. చిన్న దాంట్లో అయ్యడంతో పెద్దగా అయిపోయింది. అది సవాళ్ళు ఎవరు విడిచిరు? రామ అని చెప్పేసి వాళ్ళే పిలిచిరు కదా మేడం. వచ్చిర్రు, చెప్పిరు. ఏం చెప్పారు మేడం? మైనంపల్లి రోహిత్ గారు ఇప్పుడు కాదండి, గత 10-15 ఇయర్స్ నుంచి కూడా 10 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ వాళ్ళ ఆర్గనైజేషన్ ఉంది, MSS1 మైనంపల్లి సోషల్. దాని ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు హెల్ప్ చేసిండు. హాస్పిటల్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది, చదువుకున్న వాళ్ళకి ఫీజు కట్టుకోవడం జరిగింది, ఎవరైనా లేకపోతే వాళ్ళ అమ్మనైనా లేకపోతే వాళ్ళ అకౌంట్లలో పైసలు వేసి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఎందుకు రావద్దండి మల్కాజ్గిరికి? ఆయన ఎప్పటి నుంచో కరోనా టైంలో ఎవ్వరు బయటికి రాలేరు మేడం. సొంత మన ఇంట్లో చనిపోతే కూడా చూసుకోలేకపోయినాం. ఆయన అక్కడ వదులుకొని ఇక్కడ వచ్చి అన్ని కాలనీలలో శానిటైజర్ జరిగింది. పేదవాళ్ళకి అక్కడ తినడానికి లేకుండా తినడానికి టిఫిన్లు ఇవ్వడం కానీ భోజనం అన్నీ చేసిరు మేడం. ఏం ఆధారపరిచింది మేడం? పిలిచి చెప్పిండు, పిలిచి సార్ ఇట్లున్నది, ఎవరైనా ఇట్లా చేస్తే వాళ్ళని ఇట్లా చేయను అని చెప్పిండు తప్ప ఏం చెప్పలేదు కదా మేడం. రాధాకృష్ణతో మీరు మాట్లాడారా? ఇంకా ఆపేద్దాం, ఇది సామరస్యంగా మాట్లాడుకుందాం అనేటువంటిది ఏదైనా మాట్లాడారా? నచ్చజెప్పారా? మేడం మాట్లాడకని అనుకున్న వరకు జరిగిపోయింది మేడం. జరిగిపోయి ఇట్లనే రోజు సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టడం ద్వారా ఇది పెద్దగా అవుతుంది తప్ప ఏం ఇది అవుతుంది. అమ్మా, రాధాకృష్ణ యాదవ్ గారు కూడా మల్కాజ్గిరికి ఒక పెద్ద మనిషి. హనుమంతన్నకు కూడా చాలా, ఆయన రాధన్న అంటాడు. హనుమంతన్నకు మండల రాధకాకి ఏం లేదు, చిన్న యాదవ్ కూడా ఏం లేదు. చిన్న యాదవ్ కూడా నాన్ కాంట్రవర్సీ క్యాండిడేట్. అందరు కూడా హనుమంతన్న మా మైనంపల్లి హనుమంతన్నే చెప్తాడు. సరే, ఎవరైనా సరే జరిగింది అక్కడ, ఎందుకంటే తోసుకున్నారు, ఒకరొకరు తోసుకున్నారు కాబట్టి దాడి జరిగింది, అనుకోకుండా జరిగింది. మేము కూడా చిన్న యాదవ్ మీద దాడి జరిగిందని మేము బాధపడుతున్నాం. కానీ దీన్ని రెచ్చగొట్టొద్దాం, దీన్నేం తీసుకొని దీన్నే పొలిటికల్ మైలేజ్ గురించి తీసుకొని దీన్నే మీరు ఎక్స్టెండ్గా చేసి దాన్నే మైలేజ్గా తీసుకొని పొలిటికల్ మైలేజ్గా తీసుకుంటే రెచ్చగొడితే హనుమంతన్నమ్మ అందరితో మంచిగా ఉంటాడమ్మా. రాధన్నాను మాట్లాడతాడు. ఎప్పుడైనా ఎవరికైనా సరే మండల్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలు అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు హనుమంతన్న. ఎందుకు ఎలక్షన్లో మాకు మద్దతు ఇచ్చిండు మండల రాధాకృష్ణ గారు, మాకు ఎన్నికల్లో మద్దతు ఇచ్చిండు కదా, పోయినసారి ఎన్నికల్లో మద్దతు ఇచ్చిండు కదా. మేము ఏమంటున్నామంటే అమ్మా, దీన్ని ఎందుకు ఫుల్ స్టాప్ ఎందుకు చేయమంటే సోషల్ మీడియా వాడుకొని ఒకరిదొకరు రెచ్చితే ప్రజలకి తప్పుడు మెసేజ్ పోతుంది. నేను అనేది మీకు మెసేజ్ తప్పుడు మెసేజ్, మాకు మెసేజ్ పోతుంది నేను అంటున్నది. దీనికి ఎవరు పొలిటికల్ మైనస్, మీకు మైనస్ మాకు మైనస్, మీకు ప్లస్ మాకు ప్లస్ కాదు. ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు వచ్చేటప్పుడు మేము ఏం అభివృద్ధి చేసినాం, హనుమంతన్ ఏం అభివృద్ధి చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం పథకాలు ఇస్తుంది 100% ప్రజలకు తీసుకెళ్తాం, మేము కొట్లాడతాం. ఫైనల్గా మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్తారు? ఇది ఇక్కడికే మీరు ఎండ్ చేస్తా అని చెప్తున్నారు, ప్రజలకు ఏం చెప్తారు? మేము ఏం చెప్తున్నామమ్మా, ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, మైనంపల్లి హనుమంతన్న తరఫు నుంచి కూడా మీరు సోషల్ మీడియా చూసి మీరు అలా తప్పుగా ఊహించుకోకండి. అది జరిగింది, ఒకటి ప్రోటోకాల్ ఇష్యూ జరిగింది, అక్కడ జరిగిన సంఘటన మేము వివరణ ఇచ్చినాం, దాని గురించి అంతే తప్ప మేము ఇప్పుడు అభివృద్ధి పదంలో ఉన్నామమ్మా. మల్కాజ్గిరి పార్టీ అధికారంలో ప్రభుత్వం మేము ఉన్నాం కాబట్టి అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడున్నా మేము అందరం అభివృద్ధి జరుగుతుంది. ఏదో పండుగలు మేము భయం అవుతుంది, మేము తిరగాలంటే భయం అవుతుంది. ఇవన్నీ మీరు తప్పుడు ప్రచారం చేసి మల్కాజ్గిరి ప్రజలు వేరే విధంగా ఆలోచన చేయకండి. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉందంటారా? ప్రశాంతంగా ఉంది. ఎక్కడ ఏమైంది? బోనాల పండుగ మేము ఎక్కడానికి మేము న్యూసెన్స్ క్రియేట్ చేసామా? మేము అది చేసాం. నిన్న కూడా జరిగింది కదా మేడం, నిన్న కూడా మంచిగా అయింది మేడం, ఏం ఇబ్బందులు లేకుండా అంతా మంచిగా జరిగింది కదా మేడం. అందరు మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాం.
ఈ సోషల్ మీడియా ద్వారానే ఈ వీడియోలు పెట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము ఈరోజు కూడా మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. గౌరవనీయులు హనుమంతన్న గారు, మైనంపల్లి హనుమంతన్న గారు ఎవ్వరి మీద ఈ ఆపోజిట్గా పోవాలి, నేను వాళ్ళతో మీద దాడి చేయాలి, ఇది చేయాలని ఆలోచన చెయ్యడమ్మా. ఆయనని రెచ్చగొడితేనే ఇప్పుడు పిలిచి రెచ్చగొట్టి నువ్వు రా చూసుకుందాము చేసుకుందాము ఇవన్నీ అంటేనే ఇవన్నీ జరిగినాయమ్మా. దయచేసి ఇవన్నీ ఆపండి. మీరు ఆపితే అందరూ ఆగిపోతారు దీనికని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలని ఖచ్చితంగా నమ్మకండి. అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేద్దాము. రెచ్చగొట్టే రాజకీయాలు ఇప్పటికైనా ఆపేద్దామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.